హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి దానిమ్మకాయలు ఎలా వలుచుకోవాలి, అలానే దానిమ్మ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. దానిమ్మకాయలు వలచడం ఏంటంటే చాలా పెద్ద పని అనుకుంటారు. అలా ఏముండదండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి. చాలా తొందరగా అయితే వలిచేసుకోవచ్చు అనమాట. ఎక్కువ కష్టపడకుండా. ఇక్కడైతే 4 పక్కల నేను ఎక్కడైతే ఘాట్లు పెడుతున్నానో చూస్తున్నారుగా, మధ్య మధ్యలో అలా ఘాట్లు పెట్టేసుకొని ఇక్కడ లోపల ఉన్న తొడిమని తీసేసేయండి. ఇలా తీసేసిన తర్వాత ఒక గిన్నె అయితే పెట్టేసుకొని ఇలా మనం కట్ చేసిన దగ్గర ఇలా అంటే వచ్చేస్తాయి. ఏ పార్ట్కి ఆ పార్టు ఇలా తీసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలా చుట్టూ కూడా తీసేసుకొని మధ్యలో తీసేసేయండి. మొత్తం విడిపోకుండా కొంచెం గ్రిప్గా ఉంచుకోండి. కింద వరకు కట్ చేసేయద్దు. తర్వాత మనం చాకు ఉంటుంది కదా, చాకుని వెనక్కి తిప్పుకొని దాంతో ఇలా కొట్టినట్లయితే మొత్తం గింజలన్నీ కూడా గిన్నెలోకి వచ్చేస్తాయి. చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇదివరకు ఏంటంటే చాలామందికి తెలియక ఒక్కొక్క బద్ద గింజలు గింజలు ఒలుస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్క గింజ అదే చాలా టైం పట్టేస్తుంది. ఎప్పుడన్నా ఇలా ఒలిచి చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఆ కొట్టడం కూడా ఒకలాంటి గ్రిప్తో కొడితే గింజలన్నీ చాలా ఈజీగా కిందకు వచ్చేస్తాయి అనమాట. జస్ట్ మన 2-3 మినిట్స్లోనే మనం 2-3 కాయలు అనేది ఒలిచేసుకోవచ్చు. అంత ఈజీ అనమాట కాయలు వలచడం, దానిమ్మకాయలు. ఈ టెక్నిక్ తెలిస్తే చాలు, చిన్నపిల్లలైనా కానీ ఈజీగా ఒలిచేస్తారు. వాళ్ళకి ఒకసారి చూపించారంటే పిల్లలు కూడా ఒలిచేయచ్చు. దానిమ్మకాయలు అనేసరికి బాబోయ్ ఎంతో పని ఉంటుంది, ఒలచాలి అని ఉంటుంది. కానీ అలా ఏముండదు, చాలా ఈజీ అనమాట. చూస్తున్నారు కదా, ఎక్కడైనా 1-2 రాకపోతే ఇంకా వాటిని చేత్తో తీసేసేయండి. అలానే దానిమ్మకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. పిల్లలకి అనేది ఇవ్వండి. ఒకవేళ డైరెక్ట్ ఇలా గింజలు తినకపోతే వాళ్ళకి జ్యూస్లా చేసి కూడా ఇచ్చేస్తే తాగేస్తారు. గింజలు తినకుండా చాలామంది పిల్లలు విసిగిస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం జ్యూస్ కూడా ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూపించాను. మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్నీ అర్థమవుతుంది. ఇక్కడ కూడా రెండో కాయ కూడా సేమ్ మధ్యలో ఈ మధ్యలో కనిపిస్తుంది కదా, ఇక్కడ మాత్రమే ఘాట్లు పెట్టుకోవాలి. మరి లోపలికి వెళ్ళొద్దు, గింజలు కట్ అయిపోతాయి. ఓన్లీ తొక్క ఒకటే కట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇక్కడ మధ్యలో తీసేసాను. సేమ్ మనం ఫస్ట్ కాయ ఎలాగైతే తీసుకున్నామో గింజలన్నీ కూడా ఇక్కడ కూడా అలానే తీసేసేయండి. మధ్యలోది తీసేసి గింజలన్నీ చాలా ఈజీగా అయితే వలిచేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ గింజలన్నిటిని కూడా మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను. పెద్ద గిన్నె తీసుకోండి, జ్యూసర్కి ఇస్తారు కదా మిక్సీ జార్, అది తీసుకోండి. పైకి రాకుండా ఉంటుంది. ఇలా పెద్ద గిన్నె తీసుకొని వలిచినవన్నీ వేసేస్తున్నాను. ఇక్కడ వేరే ఉన్నాయన్నమాట కొంచెం పాత గింజలు, అవి కూడా ఇందులో కలిపేస్తున్నాను. ఆ గిన్నెలు ఏంటంటే ఫ్రెష్గా ఈరోజు వలిచినవి, ఇవేమో 2 రోజుల క్రితం మిగిలిపోయిన గింజలు అనమాట. అవి కూడా వేసేస్తున్నాను నేను జ్యూస్లో. ఇలా వేసేసుకున్న తర్వాత గింజలన్నీ దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని, ఎక్కువ వేయద్దు, కొద్దిగా వాటర్ వేసుకొని ముందైతే మిక్సీ పట్టేసుకోండి. వెంటనే పాలు పోయొద్దు. పాలు పోసారంటే మిక్సీ తిరిగినప్పుడు ఆ వెన్నంతా బయటకు వచ్చేస్తుంది పాలల్లో నుంచి. అందుకని నేనైతే పాలు పోయకుండా కొద్దిగా నీళ్ళు పోసి ఇలా మిక్సీ అయితే పట్టేశాను. మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా ఒక జాలి దాంట్లో వేసేసుకొని పిప్ అంతా కూడా సపరేట్ చేసేస్తున్నాను జ్యూస్ నుంచి. ఇలా గరిటెతో కలిపారంటే
మొత్తం అంతా కూడా జ్యూస్ అంతా కిందకు వచ్చేసి పిప్ అంతా దాంట్లో ఉండిపోతుంది. ఇలా ఫిల్టర్ చేసేసుకోండి మొత్తం అంతా కూడా. జ్యూస్ని ఫిల్టర్ చేసేసిన తర్వాత మాత్రమే నేను పాలు పంచదార కలుపుతున్నాను. ఎందుకంటే మనం పాలు పంచదార ముందే వేసేసామంటే ఆ పిప్లోనే సగం పోతుంది షుగర్ అనేది. అందుకనేసి నేను ఎప్పుడైనా కానీ ఎక్కువ శాతం అయితే నేను ఏ జ్యూస్ చేసినా కానీ పాలు పంచదార అనేది ఇలా వడపోసిన తర్వాత మాత్రమే కలుపుకుంటాను. ఎందుకంటే పిప్పులో పోకుండా పాలు పంచదార పిప్పులోకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఇలా వేసేసి కలుపుతానమాట. ఈ పాలు ఏంటంటే మనం ఆల్రెడీ మరిగించి చల్లారబెట్టిన పాలు అనమాట. పచ్చి పాలు కూడా కలుపుకున్న బాగానే ఉంటుంది. కానీ నేను ఏంటంటే మరిగించి చల్లారబెట్టిన పాలు అయితే పోసాను. పాలు పోసిన తర్వాత పంచదార కరిగేంత వరకు ఒకసారి కలిపేసుకొని ఇలా జ్యూస్ చేసేసుకొని పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా మంచిదనమాట వాళ్ళ ఆరోగ్యానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.